హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి పాపకి హోంవర్క్ అనేది చేపిస్తున్నాను. సో తను ఇంకొక 1 మంత్ వరకు అయితే స్కూల్కి వెళ్ళడం అనేది జరగదు. సో నేనే ప్రిపేర్ చేయాలి కదా, హోంవర్క్ అనేది నేనే రాపివ్వాలి. సో అందుకే నేనే తనకి హోంవర్క్ చేపించడం సో ఇలా చేస్తూ ఉన్నాను. రోజు మార్నింగ్ 1 అవర్ అలా తనతో టైం స్పెండ్ చేస్తూ హోంవర్క్ చేపిస్తున్నాను. అందుకని తనైతే చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది, చాలా బాగా కూడా చదువుతుంది. తన రైటింగ్ ఇది మనం చెప్తూ ఉంటే రాస్తుంది అనమాట. తప్పదు కదా, పిల్లలకి తనకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళకి డ్రాయింగ్ బుక్ ఉంటుంది. సో రోజు డ్రాయింగ్ వేస్తాం మమ్మీ అంటూ ఉంటుంది అనమాట. సో డ్రాయింగ్ అనేది తనే వేస్తుంది. అండ్ ఇక్కడ నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో చెట్లు మనం ఏం పెట్టకున్నా అవే చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాము. అది మాత్రం చాలా పెద్దగా అయిపోయింది. ఇది వచ్చేసి బుడం చెట్టు అంటారు. సో ఇది వెజిటేబుల్ అండ్ ఇది గోంగూర అంటారు. మనకి అది వర్షాకాలంలో అవే వస్తాయి, మొత్తం తోటలాగా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ సీజన్ అయిపోయినాక మొత్తం తీసేస్తారు. మళ్ళీ సీజన్లో మళ్ళీ అవే వస్తూ ఉంటాయి. పెట్టారన్నమాట వాళ్ళు. చెట్లు అనేది అసలు నాటడమే జరగదు. అండ్ ఇది వచ్చేసి చిన్న రోజ్ ఫ్లవర్ ట్రీ అన్నమాట. సో ఇది ఫ్లవర్స్ అనేది పూస్తూ ఉంది. రోజు 2-3 అట్లా పూస్తూ ఉంటాయి. చిన్న చెట్టు అండి, చిన్న చెట్టు దగ్గర నుండే ఫ్లవర్స్ పూస్తూ ఉందనేసి నేను అలా చాలా బాగా నచ్చింది, అందుకే వీడియో తీస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి పాప ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదన్నా ఒకటి వాళ్ళకి పిల్లలకి స్నాక్స్ చేయాలి కదా. సో మమ్మీ పాయసం అనేసి ఎప్పటి నుంచో అడుగుతుంది. తన కోసం అని నేనైతే ఇక్కడ సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. సో తనకు సేమియా అంటే చాలా ఇష్టము. రోజు పెట్టినా తింటుంది అనమాట. కాకపోతే కాఫ్ వస్తుందని నేను ఎక్కువగా పెట్టాను. సో ఇక్కడనైతే నేను తనకి సేమియా పాయసం ప్రిపేర్ చేశాను. సో మాదైతే ఈరోజు ఇలా గడిచిపోయిందన్నమాట. దట్స్ ఇట్ టుడే బ్లాగ్. థ్యాంక్ యూ గాయస్.